ఒడిశాలో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్ గురించి మీకు తెలుసా? ఈ ఆలయాన్ని నరసింహదేవ అనే రాజు 13వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయాన్ని సూర్యదేవుని కోసం కట్టించారు. ఈ ఆలయాన్ని ఒక రథం రూపంలో 24 చక్రాలతో 7 గుర్రాలతో కలిగి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న సూర్యుని విగ్రహం గాలిలో తేలుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే మన భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వలన ఇలా విగ్రహం గాలిలో తేలుతుంది. ఈ గుడి వల్ల చాలా షిప్స్ కూలిపోయాయి. ఉదయం సూర్యుని కిరణాలు నేరుగా ప్రధాన ద్వారం మీద పడేలా దీనిని నిర్మించారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందినది. ఇలాంటి ఇండియన్ హిస్టరీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.